నమస్తే అండి. చూసారా పసుపు చెట్లండి. జూన్‌లోనే నాటేశాను. ఇవి 2 వచ్చేసి బ్యాగులు 2 కుండ గాని లేకపోతే పక్కన ఉన్న థర్మాకోల్‌ది గాని 2 వచ్చేసి కేవలం కిచెన్ కంపోస్ట్‌తో నింపేసేసి నేను పసుపు దుంపలు పెట్టేస్తానండి ప్రతి సంవత్సరం. దుంప కూడా చాలా హెల్తీగా వస్తుంది, లావుగా కూడా. ఇలా మనం జూన్ నాటికి రెడీ చేసేసుకొని ఇక పైన కొంచెం మట్టి కప్పేసుకుంటే లోపల అనేటువంటిది అది మగ్గే టైంలో దీనికి బలం అనేటువంటిది అంది. చెట్టు చాలా హెల్తీగా పెరుగుతుందండి. దీంట్లో అల్లం మొక్క కూడా నాటాను, గమనించండి. చూడండి ఎంత నల్లగా కనిపిస్తున్నాయంటే ఆ కంపోస్ట్ అనేటువంటిది చాలా లూజ్గా కూడా ఉంటుందండి. దుంపలు నాటుకునేటప్పుడు మనం కంపోస్ట్ అనేటువంటిది రెడీ చేసి పెట్టుకుని నాటుకుంటేనే చాలా హెల్తీగా పెరుగుతాయండి. చూడండి సాయిల్ కూడా ఇలా పట్టుకుంటేనే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. గుల్లగుల్లగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి దుంప అనేటువంటిది పెరగడానికి ఈజీగా ఉంటుందంటే ఇప్పుడు లోపల దుంపలు అనేటువంటి లోపల పెరుగుతూ ఉంటాయి కాబట్టి సాయిల్ కొంచెం లూజ్గా ఉండేటట్లుగానే చూసుకోవాలి. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కిచెన్ కంపోస్టేనండి. అలాంటి బ్యాగులో నాటుకుంటే మనకి ఈల్డింగ్ అనేటువంటిది బాగుంటుంది. హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా దుంపలు లావుగా వస్తుంది. థ్యాంక్ యూ.